హలో గైస్. అంటే ఈరోజు యాక్చువల్గా మనది ఇది ఇరిగిపోయింది కదా. సో దీన్ని కొత్తది తీసుకొచ్చాను అనమాట. కొత్తది తీసుకొచ్చి సెట్ చేయాలి. అలాగే అవి కొంచెం చేపలు దాక్కోవడానికి హైడింగ్ ప్లేస్లా ఉంటుందని చెప్పేసి ఇది ఒకటి కొనుక్కొచ్చాను. ఒక టీ బెండ్. ఇంతకన్నా పెద్దది అడిగాను, వాడి దగ్గర పెద్దవి లేవంట. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ఏది అడిగితే అది లేదంటారు ఫస్ట్. సో సో అదిని మన ఆక్సిజన్ది 2 పెట్టడానికి ఇది ఒక స్విచ్ ప్లస్ లైట్ ఒకటి. నేను యాక్చువల్గా మొన్న అడిగిన లైట్ ఏంటంటే నా అక్వేరియం చుట్టూరు రావాలని చెప్పేసి పెద్ద లైట్ కింద అడిగాను. వాడు అడిగితే అది లేవు, అవి ఉండవు అని చెప్పేసి అన్నాడు అనమాట. డైరెక్ట్గా కొనుక్కోవాలని చెప్పేసి అన్నాడు. ఈరోజు అక్వేరియం ఫోటో చూపించి ఇలాగా దానికి ప్లాంట్ ఉంది, ప్లాంట్ కోసం లైట్ కావాలని చెప్పేసి అప్పుడు వాడికి అర్థమైంది అనుకుంటా. వాడు ఇది సరిపోద్దని చెప్పేసి ఇచ్చాడు. సో ఫస్ట్ ఈ టబ్లోకి మన అక్వేరియంలోని వాటర్ అంతా టబ్లోకి తీసుకొచ్చేయాలి. మార్నింగ్ ఇలాగా అక్కడ ఒక మనకి ఇవి ఉన్నాయి కదా, మగ్గు ప్లస్ మన పాట్ ఇవన్నీ సెట్ చేసి పెట్టాను అనమాట. సో ఫస్ట్ మనం వాటర్ని ఇందులో వేద్దాము. కొంచెం వాటర్గా తీసిన తర్వాత ఫిషెస్ని కూడా ఇందులో వేస్తాను, ఎందుకంటే మళ్ళీ చేంజ్ చేయడం ఎందుకని చెప్పేసి. సో వాటర్ అయితే వచ్చేస్తున్నాయి, ఇక్కడ చూడొచ్చు. ఈ పైప్ అయితే బాగానే యూజ్ అవుతుంది. ఇవి ఒక రేంజ్కి వచ్చిన తర్వాత చేపలు తీసేస్తాను ఫస్ట్ నేను. యాక్చువల్గా సెటప్ చూడడానికి అయితే బాగానే ఉంది. యాక్చువల్గా వాడు నేను ఇంకా పెద్ద అక్వేరియం లాంటిది ఏమైనా దొరికిద్దా అని చెప్పేసి అడిగాను అనమాట. వాడు ఏకంగా 4,000 అని చెప్పేసి అన్నాడు. మనం చూస్తేనే ఎక్కువ రేట్ అడుగుతున్నాడు, ఎందుకో అర్థం కావట్లేదు. సో ఫస్ట్ ఫిష్ని అయితే ఇందులోని తీసి అందులో వేస్తాను. ఇందులో కూడా కొన్ని వాటర్ ఉన్నాయి, మార్నింగ్ తీసుకొచ్చేసినాయి. ఆ వాటర్ కూడా ఇందులో వేసుకుంటాను. కొంచెం ఫిష్ కొంచెం ఎక్కువ వాటర్ ఉన్నట్టుంటుంది. సో నాకు తెలిసి ఇంకా ఇందులో ఫిష్లకి అయితే వాటర్ సరిపోవట్లేదు, నాకు అర్థమైంది. దీన్ని పట్టుకోవడం చాలా కష్టం పోయి, అసలు ఏంజల్ ఫిష్ని దూకుతుంది, అసలు ఎక్కడ పడితే అక్కడికి జారిపోతుంది. మిగిలిన ఫిష్లు అన్నీ మేనేజ్ చేయొచ్చు, కానీ ఏంజల్ ఫిష్ మేనేజ్ చేయడం కష్టం. చాలా ఫాస్ట్గా ఉందన్నమాట. వాటర్ అంతా తగ్గిపోయింది కదా, దానికి అసలు భయం లేదు. చూడు, అయినా దూకుతుంది. సో ప్రస్తుతానికి ఫిష్లని తీసి ఇందులో వేసాను. వాటర్లో పెడితే ఇవి ఇంకా వస్తూనే ఉంటుంది. ఇదైతే నిండిపోతుంది మరి. ఎక్కలేని చెత్త అంతా ఈ వాటర్లోనే ఉందన్నమాట, ఫిష్ చెత్త. ఫస్ట్ ఈ వాటర్ అంతా తీసి ఆ కొండల్ని సెట్ చేసి మొత్తం తీయాలి. ప్లస్ దాన్ని ఆ రాళ్ళు గట్ట సపరేట్గా కడుగుతాను. నీళ్ళు ఫుల్గా పెట్టేసిన చేపలు ఉంటాయో దూకెత్తాయో తెలియదు. బాగా వస్తుంది వాటర్ గట్టను, ఫుల్గా మొత్తం తీసేస్తుంది అనమాట. బాగా తీస్తుంది. సూపర్ 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 సూపర్. ఇది కింద పడిందంటే మింగుతారు మనల్ని. సో ఫిషెస్ని ఇక్కడ వేసాను, ఇందులో చూసుకోవచ్చు ఈ టబ్లో. ఇది మొత్తం వాటి చెత్త. సో ఫిషెస్తో పాటు చెట్టుని కూడా దింపేసి ఇందులో పెట్టేస్తాను. ఇందులో పెట్టేసి ఆ తర్వాత దాన్ని క్లీన్ చేస్తాను. ఈ మగ్గు వీటిని కూడా తీసి పక్కన పెడతాను కొంచెంసేపు. యాక్చువల్గా మార్నింగే పెట్టాను, ఇప్పుడు మళ్ళీ తీయాల్సి వస్తుంది. ఫిష్ వాడు ఇచ్చేటప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా అయిపోయిందో. మొత్తం చేపలు తిని వీటిని ఇలా చేసిందనమాట. ప్లస్ ఒక అతను చెప్పిన దాని ప్రకారం దీనికి లైట్ ఉండాలంటున్నారు. లైట్ అయితే తీసుకొచ్చానుగా, చూద్దాం ఎదుగుతాయో లేదో అని చెప్పేసి. వీటిని 1 by 1 తీసుకెళ్ళి క్లీన్ చేసేస్తాను. ఓకే గైస్, సో షిఫ్టింగ్ అయితే సక్సెస్ఫుల్గా జరిగిందనమాట. ఇది చూడడానికి చాలా వరస్ట్గా ఉందన్నమాట. చూడండి ఎంత చెత్త ఉందో. సో ఫస్ట్ గ్లాస్ని శుభ్రంగా కడిగేద్దాం.
దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు మనకి చేతులు ఎక్కువ ఏమంత తగలడానికి చోట తగిలింది అనుకో ఎందుకు పని పోతుంది. వరస్ట్ ఇది వదిలే. సరే ఇంకేం చేస్తాం, దీంతోనే కలవాలి. స్మెల్ మాత్రం నీచు కంపు ఒక వరస్ట్ రేంజ్లో వస్తుంది, భరించడం కష్టం. ఎవరైనా చేపలు పెంచుకోవాలనుకుంటే దీని గురించి కూడా ఆలోచించుకోండి. వాటి ఎంత బాగున్నాయి ఏంటి అనే దానికంటే కూడా అవి ఇచ్చే స్మెల్, అంటే ఏదైనా అంతే, చిన్న డాగ్స్ దగ్గర నుంచి ఏదైనా సరే అంతేలే. వాటిని క్లీన్ చేసేటప్పుడు మనం కొంచెం అది కూడా భరించేలా ఉంటేనే మనం పెట్స్ని తీసుకోవాలి. ఇంట్లో ఉంచుతారు గంటేస్తారు ఈ స్మెల్కి నన్ను. ఓ షిట్. ఓ పని చేద్దాం, నెమ్మదిగా క్లీన్ చేద్దాం. గ్లాసులు క్లీన్ చేయడానికి కోలి నీళ్ళు ఏదో ఉంటుంది, కోలి ఉంటుంది కదా, అది పెడితే బాగుంటుందేమో. అమ్మ స్లోగా నెమ్మదిగా ఎంపాదిగా, ఏం పర్లేదు, వచ్చేయండి. ఓకే, అదృష్టం ఏంటంటే ఇవైతే బాగా షార్ప్గా అయితే లేవు. ఇవి షార్ప్ నేను నా పనస్తాం అయిపోయి దాని మీద వెయిట్ ఎక్కువైందంటే హ్యాండ్లింగ్ కష్టమైపోద్ది. దీనికన్నా తడిగుడ్డతో క్లీన్ చేయడం బెటర్. ఒరే ఆజామో, ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఏం లేవంట. సారీ. సో ఫస్ట్ ఇన్సైడ్ శుభ్రం క్లీన్ చేద్దాం. ఈ ఆకులు, ఎండిపోయిన ఆకులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయన్నమాట. కొంచెం స్లోగా పెట్టాలి. ఓకే, గుర్తెట్టుకో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెం సైడ్ చేసి, ఇది ఎక్కడైనా పెడదామంటే గ్లాస్ కదా ఏమవుద్దని భయం వేస్తుంది. అసలేమన్నా రఫ్ హ్యాండ్లింగ్ అందులో ఇదేమో గ్లాసు. ఓకే, దీన్నైతే నేను తడిగుడుతున్నా తుడుస్తాను, కొంచెం బెటర్. పొడగొడుతుంది చాలే, తడేది అయిపోద్ది. ఓకే, దీన్ని అక్కడైతే పెట్టేసి వస్తాను. పర్లేదు, ఎవరితో పోలిస్తే చాలా బెటర్. యాక్చువల్గా చేపలు చనిపోతున్నాయి కదా, సో నాకు కొంచెం ఏదైనా లిక్విడ్ గట్ట పెట్టాలంటే కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట. ఆ లిక్విడ్ వల్ల మళ్ళీ ఏమైనా అయిందనుకో, ఎందుకు అనవసరంగా మనం చేపలను తీసుకొచ్చి మనం చంపడం అనేది ఆలోచిస్తున్నాను. సో దీని అయితే అక్కడ సెట్ చేసి వస్తాను. ఐటమ్ ఈ కొండ, ఇది మార్నింగే పెట్టాను, యాక్చువల్గా క్లీన్ చేసి పెట్టాను, మార్నింగే పెట్టాను. సో మళ్ళీ ఏదో అంటుకుంది కాబట్టి ఒకసారి ఇలా తుడిచేస్తే బెటర్ అని చూస్తున్నాను అంతే. ఈ కప్పు కూడా మార్నింగే పెట్టాను. ఆ కుండను 3 రోజులు నానబెడుతున్నానండి. ఇందులో పెడితే మళ్ళీ కలర్ వదిలేస్తుంది కదా, అంటే మట్టి అయిపోతుంది కదా అని చెప్పేసి 3 రోజులు పెడుతున్నాను. సో
ఇవి అయిపోయినాయి. ఇప్పుడు మెయిన్ ఐటెం రాళ్ళు. ఇందులోనే ఉంటాయి మొత్తం అన్నీ. సో మొత్తం ఎండిపోయిన ఆకులు ఫిష్ ఏదైనా షిట్ అన్నీ ఇందులోనే ఉన్నాయన్నమాట. ఆ షిట్ని సింక్లో వేస్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు మనం ఆ షిట్ని క్లీన్ చేయాలి. కలర్ఫుల్గా భలే ఉన్నాయి రాళ్ళు అయితే. బియ్యం కడుగుతున్నట్టుంది. ఇంకో రౌండ్ వేద్దాం. ఇంకో రౌండ్ కడిగేసి తీసుకెళ్తాం. ఎక్కడున్నారా ఈ ఆకలన్నీ? తవ్వే కొద్ది ఒక్కనే మీ దుంపల్లాగా. ఇంకా ఆకలి ఉంది. ఓకే, సో అన్నీ క్లీన్ అయిపోయినాయి. ఇప్పుడు మనం వాటర్ నింపుకోవాలన్నమాట. దీని చేసి షిట్ అనుకున్నా, కలర్ ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇవన్నీ అక్కడ సెట్ చేసుకుందాం. అక్కడ పెట్టేసుకొని వాటర్ అందులో నింపేసుకొని ఆ తర్వాత మనం లిక్విడ్లో వేయాలి కదా, లిక్విడ్లో వేసి కొంచెంసేపు ఉంచి ప్లస్ ఆక్సిజన్ గట్టా సెట్ చేసుకోవాలి. అవన్నీ సెట్ చేస్తాం 1 by 1. సో వాటర్ అయితే పట్టుకొచ్చాను, ఫిల్టర్ వాటరే. కాకపోతే మళ్ళీ వాటికి వాటర్ ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పేసి ఫస్ట్ వాటర్ అయితే పోసేస్తున్నాను. ఇదన్నమాట. ఈ వాటర్ సరిపోనుకుంటే ఇంకొన్ని తీసుకురావాలి, తీసుకొచ్చి పోస్తాను. కానీ ముందు ఫస్ట్ రాళ్ళు గట్ట సెట్ చేసేద్దాం. రాళ్ళు, కప్పు, మొక్క ఇవి సెట్ చేసేద్దాం. మొక్క తర్వాత ఫస్ట్ రాళ్ళు, కప్పు అవి సెట్ చేస్తాను. కప్పునైతే కార్నర్లో పెడతాను, ఎందుకంటే మన ఏంజల్ ఫిష్ గాడు అస్తమానం ఈ కార్నర్కి వెళ్తున్నాడు. సో ఈ కార్నర్కి వెళ్తే అది కొంచెం దాక్కోవడానికి అట్లా ఉంటుంది. తర్వాత పోస్తా. ఒక పని చేస్తాను, వెళ్ళి బకెట్లో వాటర్ ఆన్ చేసి వస్తాను. ఇందులో వాటర్ లేవు. సో ప్యూరిఫైర్లో వాటర్ అయిపోయినాయి. అది కొంచెం మళ్ళీ ప్యూరిఫైర్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో రాళ్ళు గట్టి సెట్ చేసేస్తాను. కొండ ఎక్కడ సెట్ చేయను? చిన్న కొండ ఈ కార్నర్ పెట్టినా, ఆ కార్నర్ పెట్టినా, ఇటు సైడ్ కార్నర్ పెట్టినా, అటు సైడ్ తిప్పి పెడతాను. ఎందుకంటే ఒకవేళ అవి దాక్కోవాలనుకుంటే అటు సైడ్ ఎవరు ఉండరు కదా అని చెప్పేసి దాక్కుంటాయి అనమాట. సో అలాగే రాళ్ళు గట్టి సెట్ చేసేస్తాను. ఇవి తీయాలన్న భయమే, వేయాలన్న భయం. గాజు కదా, ఎక్కడ పడిపోతాను.
మనకు చూడడానికి అయితే కలర్ఫుల్గా భలే ఉంది. వాటికి చేపలకు లోపల ఉన్న వాటికి ఎలా కనిపిస్తుందో తెలియదు. అంటే వాటికి రిఫ్లెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయా లేదంటే నార్మల్గానే ఉందా బాగా కనిపిస్తుందా అదైతే మనకు తెలియదు. కప్పు కదులుతున్నట్టుందండి. అలాగే మనం టీ బండి తీసుకొచ్చాం కదా, దాన్ని కూడా సెట్ చేస్తాను. ఎక్కడ చూడనా దీన్ని కార్నర్లో ఇలా సెట్ చేద్దాం. ఇలా సెట్ చేద్దాము. మిడిల్లో పెడదాం. బెటర్. సో కార్నర్లో ఆక్సిజన్ పెడతాను. సో ఈ కార్నర్లో ఇది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ట్రీ మన మొక్క వచ్చేసరికి పాపం తీసుకొచ్చిన దానికి ఇప్పటికి అసలు సంబంధం లేకుండా అయిపోయింది. తీసుకొచ్చిన మొత్తం గుబురుగా ఉండేది. అవి చేపలు ఫుడ్ తినండి బాబు అని ఫుడ్ వేస్తుంటే ఫుడ్ తినడం అనేసి ఇది తింటున్నాయి. ఇప్పుడు ఈ ఫుడ్కి అలవాటు పడ్డాయి. ఫుడ్ తింటున్నాయి, ఇవి తింటున్నాయి. ఏంజల్ ఫిష్ అయితే ఫుడ్ తింటలేదు, దాన్ని తింటలేదు, అక్కడక్కడే తిరుగుతుంది బాబు. ఓకే, నెక్స్ట్ ఆక్సిజన్. ఆక్సిజన్ పొద్దున్న సెట్ చేసాం కదా, సో దీన్ని రిమూవ్ చేసేయాలి. అమ్మా, పైపునా? ఓకే, పైపుని కూడా కడుగుతాలే. పైపుని కడగాలంటే పైప్ మొత్తం తీసుకెళ్ళాలి. క్లాత్తో తుడుస్తాను. అన్నిటికి ఇదే క్లాత్, క్లీన్ చేయడానికి, తుడవడానికి, అన్నిటికి. పైప్ అంతా జిగురు పెట్టేసింది. అంటే ఫస్ట్ నుంచి ఇదే పైప్ వాడుతున్నాం కదా, అన్నీ క్లీన్ చేస్తాం కానీ పైప్ క్లీన్ చేయట్లేదు కదా, అందుకు సాగుతుందంటే తెగిపోదు కదా. సో పైప్ని కూడా క్లీనింగ్ అయితే చేస్తాం. ఇప్పుడు ఈ పైప్కి సెట్ చేయాలి మనం తీసుకొచ్చిన దాన్ని. ఆ స్టోర్లో ఇలాంటి బోల్డన్ ఉన్నాయన్నమాట. ఒకటి కూడా పని చేయట్లేదు. వాడు చెక్ చేసేటప్పుడు వాడే చెక్ చేసాడు, ఒకటి కూడా పని చేయలేదు. ఆక్సిజన్ ఈ కార్నర్లో పెడదాం, ఆడుకుంటే ఒకవేళ ఆడుకోవాలనిపిస్తే. ప్లస్ ఆక్సిజన్కి లైట్కి ఇదైతే తీసుకొచ్చాను ఫ్లగ్ బోర్డు. ఆక్సిజన్ కింద పెడదాం, ఎందుకంటే ఇది కింద తక్కువ ఉంది కాబట్టి, దీనికి ఫైర్ తక్కువ ఉంది కాబట్టి. లైట్ని ఈ కార్నర్లో సెట్ చేద్దాం, మొక్క ఉన్న చోట సెట్ చేద్దాం. అంటే మనం తీసుకొచ్చింది మొక్క కోసం కాబట్టి. మనోడు ఏమన్నాడంటే ఇలా పెట్టేసి 2 బోల్ట్లు ఇచ్చాడు, బోల్ట్లు పెట్టేమన్నాడు. నేను వాడిని అడిగాను మాట, ఎవరు బాబు అది మొక్క కోసం వెళ్ళాలి, మొక్క కోసం పని చేస్తుంది కదా అని అడిగాను. పని చేస్తా అన్నాడు. మరి ఇక్కడ సెట్ చేద్దాం. ఇక్కడ సెట్ చేస్తే మనకి లైట్ ఇది ఇలా వస్తుంది. ఇది గ్లాసు కొంచెం గట్టిగా పెట్టానంటే గ్లాస్ ఇరిగిపోద్ది. సో స్లోగానే పెడదాం. ఓకే, ఇదేంటి ఒకటే పెట్టింది. తమ్ముడు ఏం చేసారా? ఒరి దీన్ని ఇంకమ్మా. ఈ బోల్ సెట్ అవ్వట్లేదు. ఓకే, అయింది. చిన్ను రికార్డ్ అవుతుంది, నేను కట్ చేయను తెలుసుగా నీకు. సో లైట్ ఇలా సెట్ చేశాను, మరీ టైట్గా పెట్టలేదు. లైట్ ఇలా ఉంది. ఆక్సిజన్ ఏం రావట్లేదు. హలో గురుగారు, కరెంట్ సరిపోతుంది పంపిసి.
ఆక్సిజన్ పనిచేయట్లే. అక్కడ పనిచేసింది ఆక్సిజన్. ఫస్ట్ ఈ మోటార్ పని చేయాలి కదా. ఓకే, డైరెక్ట్గా పనిచేస్తుంది. మరి ఇందులో పెడితే లూజ్ కనెక్షన్. ఇవి ఎలాంటి బయటకి. అవును, ఇది ఇలాగే పట్టుకుంటే వచ్చేస్తుంది, లేదంటే రాదు. ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని? ఏంటి రోజు ఇలా పట్టుకుని కూర్చోలే. ఎవరు మీ దుంపలేగా. ఓకే, ఇది ఇలా ఉంటుంది. ఇదైతే రావట్లేదు. ఓకే, వస్తుంది. మరి వాటర్ చిచి లైట్ ఏంటి అట్ ఏ టైం ఏదో ఒకటి వస్తుందా? మంచి ప్రోడక్ట్ అనమాట, మంచి లూజ్ కనెక్షన్స్ ఉన్న ప్రోడక్ట్. సో లైట్ అలా ఉంది, కొంచెం పైకి వెళ్ళి లైట్ అలా ఉంది. మన కార్నర్లో ఆక్సిజన్ అయితే వస్తుంది, అన్నీ ఓకే. ఇప్పుడు నేను వెళ్ళి ఆ వాటర్ ఎక్కడి వరకు వచ్చినాయో చూసుకుని ఆ వాటర్ పట్టుకుని తీసుకొచ్చి మిగిలిన వాటర్ పోసేస్తాను. సో వాటర్ అయితే పట్టుకొచ్చాను, మిగిలిన వాటర్ కూడా పోసేద్దాం. స్లోగా పోయాలి, మళ్ళీ కింద రాళ్ళు గట్ట అన్నీ డిస్టర్బ్ అవుతాయి. స్లోగా, నెమ్మదిగా, నిదానంగా, నింపాదిగా వాటర్ నింపేసాను. ఓకే, ఇంత వాటరే చాలు. ఇంకా ఎక్కువ పెట్టమంటే మనం అసలే దోలయి ఎగురు దూకుతున్నాయి బయటికి. సో ఇప్పుడు ఫస్ట్ మన దగ్గర ఉన్న లిక్విడ్స్ వేయాలి. మన దగ్గర ఉన్న 2 లిక్విడ్స్, ఒకటి వచ్చేసరికి మిస్టర్ బ్లూ, ఏమన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటివి ఏమైనా ఉంటే తెస్తుంది. ఒక్క నిమిషం, ఇది మొక్కల నుంచి వచ్చినట్టు ఉంది. ఓకే, మిస్టర్ బ్లూ 3 డ్రాప్స్ వేయాలి. 1 2 3. అండ్ మిస్టర్ వైట్, సో క్లోరిన్ రిమూవల్, దీన్ని ఒక 3 డ్రాప్స్ కింద వేయమన్నారు. 1 2 3. సో ఇది మిక్స్ అవ్వడానికి మనకు కొంచెం టైం అయితే పడుద్ది. ఒక 5 మినిట్స్ అలా ఆగమన్నాడు, ఆగి తర్వాత ఫిష్ని వదలమన్నాడు. ఒక 10 మినిట్స్ అలా ఆగదాం. 10 మినిట్స్ ఆగి మొత్తం మిక్స్ అయిన తర్వాత ఎలా ఉందో చూసి అప్పుడు మిగిలిన ఫిష్లను అయితే అందులో వేసేద్దాం. ఫస్ట్ ఇదైతే ఆన్ చేసేద్దాం, మిక్స్ అవ్వడానికి ఆక్సిజన్ గట్టు ఉంటే సపోర్ట్గా ఉంటుంది. సో 10 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో బ్లూ లిక్విడ్ అయితే కంప్లీట్గా కలిసింది. చూడడానికి ట్యాంక్ కూడా కొంచెం అందంగా బాగానే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఫిష్లు తీసేద్దాం. ఫస్ట్ మనం మన ఏంజిల్ గాడిని అయితే తీసేద్దాం, ఎందుకంటే వీడు చాలా ఫాస్ట్గా ఉన్నాడు, కదలట్లేదు. ఇంకొకటి అక్కడ దింపిన తర్వాత కూడా చాలా భయపడుతూ ఉంటున్నాడు అనమాట. చూసారా, చాలా ఎలర్ట్ అయిపోతుంది, ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అది. అమ్మని దొరికింది. సో మోనో ఏంజిల్ బయటికి. ఓకే, సో నెక్స్ట్ మన బుడంకి ఇద్దరిని వేద్దాం. సో వాడికి ఫిట్ అయ్యేదంటూ ఏదైనా ఉందంటే అది వచ్చేసరికి ఆ మొగ్గు మాత్రమే. ఆ మొగ్గులోనే దాక్కోవాలి వాడు, అది తప్ప ఇంకెక్కడ తిరిగినా సరే వస్తామే. సర్లే, చిన్నవాడు రాడంట, ఫస్ట్ ఈయన వేద్దాం. ఓ షిట్, బయట రారా. ఈ బయట రావట్లేదు. ఇప్పుడే కష్టపడి క్లీన్ చేశాను రా, నీ షిట్తో పాటు లోపలికి వెళ్తున్నాడు. ఎలా కురుద్దురా, ఒక్కడ వెళ్ళవే వెళ్ళిందా? ఓకే, భయపడద్దు మరి. సో లాస్ట్ అండ్ ఫైనల్, దీన్ని కొంచెం షిట్ రాకుండా జాగ్రత్త తీయాలి. అమ్మా, పైకి అది కిందకి, కిందకి అది పైకి.
ఓకే. సో ట్యాంక్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయింది. ఫిష్లు అయితే వస్తున్నాయి. అది చూస్తే ఆక్సిజన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎదుర్కొంటుంది, ఏం ఎదుర్కొంటుందో అర్థం కావట్లేదు. ఇప్పుడు దాకానేమో ఈ మొక్క దగ్గర తిరిగేది, ఇప్పుడు ఆక్సిజన్ దగ్గర పోయింది. ఇదనమాట క్లీన్ చేసిన తర్వాత ట్యాంకు, దాని పరిస్థితి. లైట్, ఆక్సిజన్ అన్నీ పెట్టిన తర్వాత ఇప్పుడు మన అక్కడ క్లీన్ చేసిన చోట అయితే స్మెల్ వరస్ట్గా వస్తుంది. అది ఒకటి చెక్ చేయాలి. ఈ వాటర్ని బయట పారబోసేయాలి. ఈ 2 టాస్క్లు ఉన్నాయి. ఆ 2 టాస్క్లు అయిపోయిన తర్వాత ఇంకంతే, అయిపోయినట్టే. సో ఇదనమాట. ట్యాంక్ క్లీన్ చేసిన తర్వాత మన ట్యాంక్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.